కొన్ని అంశాలు మనకి పరీక్షకి ఇంపార్టెంట్ వచ్చిన అంశాలు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సిలబస్లో చాలా ముఖ్యమైన అంశాలు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. వాటి మీద తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. స్టార్ట్ చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే బాలలత గారు. తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రేగొండ ప్రాంతంలో ఉండే పాండవుల గుట్ట అనే ఒక గుహల దగ్గర ఆది మానవుడి యొక్క అంశాలు ఉన్నాయనే విషయం స్పష్టమైంది. సో అక్కడ వేసినటువంటి కేవ్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఆది మానవుడు వేసిన కేవ్ పెయింటింగ్స్ ఇప్పటికీ ఉన్నాయి. అవి ఆ కేవ్ పెయింటింగ్స్ ఆధారంగా ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు కానీ తర్వాత కార్బన్ డేటింగ్ టెస్ట్ ద్వారా కానీ చేసి నిరూపించిన సత్యం ఏంటంటే 45,000 సంవత్సరాల క్రితమే ఆ పాండవుల గుట్ట పరిసర ప్రాంతాలలో మానవుడు సంచరించాడు, ఆది మానవుడు సంచరించాడు అనేది చెప్పడానికి ఆధారాలు దొరికాయి. అంటే ఇప్పుడు చెప్పొచ్చు మనం ఏంటంటే భీంబేట్కా కంటే 10,000 సంవత్సరాల క్రితమే తెలంగాణ ప్రాంతంలో మానవ సంచారంతో కూడిన ఒక చరిత్ర ఉంది అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో ఇదంతా పెద్ద చరిత్ర, ఇదంతా అన్నోన్ హిస్టరీ, అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ తెలంగాణ. సో ఇది ఒకటైతే మరొక వైపున ఏంటంటే మనకు భారతదేశ చరిత్ర మనకు స్పష్టంగా మొదలవుతున్నది ఎక్కడి నుంచి అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి. అందుకంటే ఆ ప్రపంచంలో ఆ టైంలో సుమేరియా నాగరికత ఉంది, యూఫ్రటీస్ టైగ్రిస్ నాగరికత ఉంది, ఈజిప్ట్ నాగరికత, గ్రీక్స్ నాగరికత, క్రీట్ నాగరికత ఇవన్నీ ఉన్నాయి. సో ఆ సమయంలోనే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా వచ్చింది అనేది తెలిసింది. గమ్మత్ అనే విషయం ఏంటంటే 1922 వరకు కూడా భారతదేశానికి ఒక అత్యంత అద్భుతమైన నాగరికత ఉందనే విషయం ప్రపంచానికి తెలియదు. 1922లో సర్ దయారాం సాహని అండ్ బెనర్జీ వీళ్ళందరూ చేస్తున్న సర్ జాన్ మార్షల్ బెనర్జీ వాళ్ళందరూ తవ్వకాలు చేస్తున్నప్పుడు సింధు ప్రాంతానికి రైల్వే లైన్ వేయడం కోసం తవ్వకాలు జరుగుతున్న క్రమంలో అక్కడ మనకు సింధు నది నాగరికత బయటపడ్డది, మొహంజోదారో స్నానవాటిక బయటపడింది, హరప్పా సంస్కృతి కూడా బయటపడింది అనేది మనకు అందరికీ తెలిసిందే. సో ఆ సమయంలోనే తెలంగాణ ప్రాంతంలో అద్భుతంగా జీవన సంస్కృతి వచ్చింది.